ఇప్పుడైతే మా ఊరు మొత్తం చూపిస్తానండి. మా ఊరు మొత్తం ఎలా చూపిస్తానంటే అంటే ఇది తిరిగి మీకు చూపించనండి. ఇక్కడ మధ్యలో అన్నది చిన్న టవర్ అన్నది ఉంది. ఈ టవర్ కొంచెం పైకనేది ఎక్కితే మొత్తం మా ఊరు మొత్తం ఇవి అన్నది కనబడుతుందండి. మొత్తం అంతా మీకు చూపిస్తాను ఈ టవర్ ఎక్కి. ఓసారి మా ఇల్లు చూడండి ఫ్రెండ్స్. ఆ బరకం ఉంది కదా, అదే మా ఇల్లు. అలాగే మా డాబా కూడా అక్కడ ఉంది. ఇక్కడైతే స్కూల్ పిల్లలు అన్నది ప్రేయర్ చేస్తున్నారు. ఆ పక్కనే వంటగది. మా ఊరైతే చాలా పెద్దదే. ఒకసారి మీరు చూడండి, వ్యూ అయితే చాలా బాగుంది. ఇంకా పైకైనా దిక్కుదో. మొత్తానికి అయితే పైకి ఎక్కేసానండి. మా ఊరి చుట్టుపక్కల ప్రాంతాలు మొత్తాన్ని చూడండి. మా పాత స్కూల్ అండి. మా బావగారు అయితే అక్కడ ఉన్నారు. హాయ్ చెప్తున్నారు కదా. మొత్తానికైతే మా ఊర్లో మొత్తానికైతే మా ఊరు మధ్యలో ఉన్న ఈ చిన్న టవర్ అన్నది ఎక్కానండి. ఒకసారి మీరు చూడవచ్చు, చాలా పెద్దది ఈ టవర్ అన్నది. మొత్తం మా ఊరు మొత్తం వ్యూ అన్నది ఒకసారి మీరు చూడండి. చూసారు కదా, కొండపూట్లు అలాగే అడవులు మొత్తం కనబడుతున్నాయి. వీడైతే అయిపోయింది కదండి. ఇప్పుడైతే అడవి లోపలికన్నా వెళ్దాం. పదండి నాతో పాటు. కిందకన్నా దిగేసి అడవి లోపలికన్నా వెళ్దాం. ఓకే. వారం 10 రోజుల నుంచి అన్నది మా సైడ్ అయితే బాగా భారీ వర్షాలు అనేవి పడ్డాయండి. ఒకసారి మీరు చూడొచ్చు. ఈ కురిసిన వర్షానికి ఏంటంటే మా రిజర్వర్ మొత్తం నిండిపోయిందండి. మరి మీ సైడ్ వర్షాలు ఎలాగొన్నాయో కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడు ఏంటంటే చిన్న మెట్ట పైన అన్నది ఉందామండి. మా రిజర్వేర్ నిండడానికి కారణం ఏంటంటే ఆ కొండపై నుంచి అన్నది వర్షం అన్నది అలాగా వచ్చి ఇక్కడ అన్నది నిండుతుందండి. ఇంత వర్షం పడకపోతే మాత్రం ఇంత రిజర్వేర్ అన్నది నిండదు. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళకపోతున్నాం. రండి నాతో పాటు. ఈ వీడియో తీయడం కోసం ఈ చిన్న కొండ అనేది ఎక్కామండి. మా బాగానైతే చాలా బాగా ఇబ్బంది పడేశాను. ఎందుకంటే ఈ కొండ అన్నది అందరికీ ఎక్కడం కొంచెం రాదు కదండి, కొంచెం ఇబ్బంది అన్నది పడ్డారు. కొండ అయితే దిగేసామండి. దిగేసిన తర్వాత ఈ కెమెరాకి సంబంధించిన ఆ కొండ పైన మర్చిపోయాం. మర్చిపోయాను. నా వెనకాల చూస్తున్నారు కదండి, 3 తాడి చెట్లు ఉన్నాయి కదా. అక్కడే మనం ఎక్కువగా ఈ కుకింగ్ వీడియోస్ అన్నీ ఎక్కువగా అక్కడే మనం చేస్తామండి. అలాగే అక్కడ ఎవరైనా కొత్తగా డ్రైవింగ్ నేర్చుకునే వాళ్ళు ఉంటే అక్కడే నేర్చుకుంటారండి. అలాగే అక్కడ వంటలు తర్వాత ఎప్పుడైనా జీడిపిక్కలు అవన్నీ అక్కడే కాల్చిపోయి చూసారు కదండి. ఈ కురిసిన వర్షానికి అన్నది మొత్తం మా రిజర్వేర్ మొత్తం నిండిపోయిందండి. ఇంకా చాలా చెరువులు చాలా నదులు కూడా బాగా నిండిపోయి వర్షాలకి అన్నది. ఇదైతే మా మామయ్యలు చేయనండి. ఇక్కడైతే గేదెలు అన్నది కట్టారు. అలాగే ఇక్కడ ఏంటంటే ఎక్కువగా చిన్న చెట్లు అన్నీ ఉంటాయండి, చాలా నీళ్ళన్నీ ఇస్తాయి. అలాగే మనకి సీజన్ వచ్చిన తర్వాత ఎక్కువ చింతపండు అన్నది చాలా ఎక్కువ మనకు ఉంటుందండి. అలా మా బాప అలాగే మా మామయ్యల పిల్లలు మొత్తం అందరూ పడవలు అన్నది ఉంటున్నారు. మాయా వస్తున్నాం. మీరు చూస్తున్నారు కదండి, ఇదేనండి మా మామయ్యలు పాక. ఇక్కడ తాటూట అనేది చేసామండి. ఎవరన్నా చూడలేనట్లయితే ఆ వీడియో చూడండి. మాయా ఓ పాప, ఈ బోట్ అన్నది ఎక్కువగా ఈ రిజర్వేర్ అన్నది చేపలు పట్టడానికి ఉపయోగపడుతుందండి. అలాగే ఏంటంటే అక్కడ ఒక బోట్ ఉంటుంది, ఇక్కడ ఒక బోట్ ఉందండి. యువతల నుంచి అవతలకి అన్నది ఈ బోట్ ద్వారా అన్నది వెళ్తూ ఉంటారు. ఇక్కడ అయితే చూడండి, ఆ తాడి చెట్టు ఉంది కదండి, ఆ తాడి చెట్టు అవతలనే నీళ్ళని ఉండియండి. ఈ వర్షాకాలం అన్నది ఎక్కువగా వర్షాలు మాత్రం పడితే ఇప్పుడు ఈ తాడి చెట్టు తాడికి అన్నది నీళ్ళని వచ్చాయి కదండి. ఇంకొక 2-3 రోజులన్నీ పడితే ఈ పాకతాడికన్నా నీళ్ళు వచ్చేస్తాయండి. అలాంటప్పుడు ఏంటంటే ఎక్కువగా ఈ పావులన్నీ ఈ పాకలోకి అన్నది దూరిపోతుంటాయి. అలాగే ఈ వర్షం పడడం వల్ల ఈ నీళ్ళన్నీ మారిపోయి చూడండి ఒకసారి రెడ్గానే అయిపోయి కదా, చాలా బురదగానే అయిపోయాయి. దీనివల్ల ఏంటంటే ఈ చేపల కన్నా ఈ నీళ్ళన్నీ పడదండి. అంటే ఈ నీళ్ళు మారిన వల్ల చేపలన్నీ ఒడ్డుకు వచ్చి చచ్చిపోతుంటాయి. పెద్ద పెద్ద చేపలన్నీ ఇప్పుడు చచ్చిపోయిన చేప అన్నది ఒకటి మీకు చూపిస్తాను. ఓ 10 కేజీలు 12 కేజీలు 15 కేజీలు కూడా చేప అన్నది ఉన్నాయి ఇందులో అన్నది ఉంటుందండి. పదండి చూద్దాం, వాళ్ళు అక్కడ ఉందండి చేప అన్నది. పద బోర్డుది అది చేప వచ్చేసాను. పదంట పదంట పిల్లలు అక్కడ ఒక దగ్గర ఉండాలి. మీరు మళ్ళీ పడిపోతాం, అటు ఇటు బ్యాలెన్స్ అవుట్ అయితే. 10 రోజుల నుంచి వర్షాలు పడడం వల్ల అండి అసలు వాతావరణం అయితే ఈరోజు కొద్దిగా అంటే ఎండ వచ్చి రానట్టుగా అలా ఉంది. అయితే వీడియోగ్రఫీ వస్తుందా రాదు అనుకునే నిన్న తీయాల్సిన వీడియో ఈరోజు తీస్తున్నాం. ఏదేమైనా సరే బాగుంది. ఈ బోటు మీద ఇప్పుడైతే కేడీఆర్ వాళ్ళ మామయ్య కలిసి
అలా వెళ్తున్నాం సరదాగా. పిల్లలు కూడా ఉన్నారు మాతో పాటు. పిల్లలు బాయ్ చెప్పండి. హాయ్ హాయ్ హాయ్. కేడారు ఇప్పుడు ఎందుకు వెళ్తున్నాం అటు మనం? అవతల పక్క ఎక్కువగా చేపలను చచ్చిపోయి ఆ ఒడ్డున ఉండిపోయాయి. మన యువత కన్నా చూపిస్తాం. ఓకే. చేపలని ఈ సరస్సులో చాలా పెద్దవి ఉన్నాయి. ఓకే ఓకే. ఇక్కడైతే ఈ ఒడ్డారణ అనేది ఒక చేప చచ్చిపోయిందండి. మీరు చూస్తున్నారు కదా, చేపేనా? చేపే చాలా పెద్దగా ఉంది కదా, తెల్లగా మీకు కనబడుతుంది కదండి. అవునవును. ఈ చాలా చిన్న చేపని చెప్పుకోవాలి. ఇంకా పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి. ఈ నీరు మారడం వల్ల ఇటువంటి చేపలను చచ్చిపోతాయండి. మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తున్న చేప అనేది ఎలాగుంటుందో ఇలా తీమే ఒకసారి. వాసన వచ్చేస్తుంది కదా, బాబా బాగా స్మెల్ అన్నది వస్తుంది. పెద్ద చేప చనిపోయిందా? పైన చూసారండి, చూడండి ఆ చేప అన్నది చాలా పెద్ద చేప అన్నది చచ్చిపోయింది. స్మెల్ అన్నది వచ్చేస్తుంది. 10 కిలోలు ఉంటుందా? 10 కిలోలు పక్కగా ఉంటుంది. పండుగప్పలా ఉంది. పండుగప్ప చూసారండి, ఇంతకంటే పెద్ద చేపలు ఉన్నాయి రిజర్వాయర్లో. కాకపోతే వేరే వాళ్ళు కొనుక్కున్నారు. ఎవరు కూడా పట్టరు మా గిరిజన ప్రజలు. ఎందుకంటే కమిట్మెంట్ అంటే కమిట్మెంట్, అది వాళ్ళది కనుక. మా ఊరిలో అన్నది 3 సంవత్సరాలకు ఒకసారి మా రిజర్వేర్ అన్నది అమ్ముతారండి. వేలంపేట అన్నది వేస్తారు. ఈ వేలంపేటలో ఏ ఊరిలో కొనుక్కొచ్చండి ఎంతమంది అన్న పోటీ అన్నది పడవచ్చు. అలాగే 3 సంవత్సరాలకి అన్నది అమ్ముతారండి. ఒకసారి మీరు చూడవచ్చు, ఇక్కడ చేపలు అనేవి పడుతున్నారండి. ఈ రోజు ఎన్ని చేపలు పడ్డాయి, ఎన్ని రకాల చేపలు ఉన్నాయి మొత్తాన్ని ఈ వీడియోలో చూద్దాం. అలాగే నా పక్కన ఉన్నారు కదా, ఈ అన్నయ్య గారు కొనుక్కున్నారండి. ఈ రిజర్వేర్ అన్నది మా తాండవం అన్నది 3 సంవత్సరాలు కొనుక్కున్నారు. ఈ అన్నయ్య గారి పేరు వచ్చేసి శివ. అలాగే ఇక్కడ మా ఊరిలో అన్నది సహజమైన చేపలని వేయిస్తారండి. ఎటువంటి కెమికల్ కానీ గత్తం కానీ ఏ నీరు. ఇక్కడ పండిన చేపలు అయితే చాలా స్వచ్ఛంగా ఉంటాయి, చాలా బాగుంటాయండి. ఇంకెందుకంటే లేటు అక్కడ చేపల దాడికి వెళ్తాం. ఎన్ని చేపలు పడ్డాయి మొత్తాన్ని చూద్దాం పదండి నాతో పాటు. ఇక్కడైతే మా ఊరిలో చాలా మంది ఉన్నారండి. అక్కడ మీరు చూడొచ్చు, చాలా మంది చేపలు ఇలా తెస్తే కొనుక్కొని అన్న ఇంటికి కట్టిపోయి కూర అనుకొని తిందాం చూస్తున్నారు. మొదటి ప్రయత్నం అయితే ఫెయిల్ అయిందండి. చాలా తక్కువ చేపలు పడ్డాయి. అన్నయ్యలు అయితే చాలా బాధపడుతున్నారు. పొద్దున్నుంచి గించుకుంటున్నారండి. అక్కడ 3 అన్నయ్య చిక్కడిపోయిందంటే వాళ్ళకే అన్నది. దానివల్ల ఇంకా తీస్తారు. అలా పైన అన్నది తీసుకొచ్చి పెద్ద పెద్ద చేపలన్నీ ఈ పడవలన్నీ తీసి చిన్న చిన్న అరకేజీ చేపలు, కేజీ చేపలు రిజర్వాయర్ అన్నది వదిలేశారండి. ఇక్కడైతే చాలా పెద్ద చేపలు ఇక్కడ తాపా కొట్టుకుంటున్నాయి. ఒకసారి తెలుసండి అన్న చేప ఈ చేప ఎంత ఉంటుందండి, ఎన్ని కేజీలు ఉంటుంది? పక్కగా 6 కేజీలు ఉంటుందని చెప్తున్నారండి అన్నయ్య గారు. చూడండి ఒకసారి చూడొచ్చు, చాలా పెద్ద చేప. కింద కానీ పడిపోయిందంటే నన్ను దెబ్బలాడతారు. ఫస్ట్లో అయితే కొంచెం తక్కువ చేపలు పడ్డాయండి. అన్న తీసారు, చేపలను తీసి ఇక్కడ అమ్మేస్తున్నారు. అంటే బాబాయ్ 2 వేసి మనకి కాటా వేసి ఎన్ని కిలోలు వచ్చింది, ఎంత దీనికి రేట్ అన్నది ఇచ్చి అమ్మేస్తున్నారండి. ఇదైతే చందువ చాలా పెద్దగా ఉంది కదా, ఒకసారి మీరు చూడొచ్చు. ఇక్కడైతే వచ్చండి చాలా పెద్ద తీసి అమ్ముతున్నారండి. చిన్న తీసి పారేసి చేస్తున్నారు. చాలా మంది ఉన్నారు. గురుగారు కొంత మాట 4 కేజీలు ఎంత వచ్చి చూడండి. అంకల్ ఓపెన్ అయ్యాలి రా బాబు. ఇప్పుడు తేల్చండి. ఇక్కడైతే చేపలు అలాగే మా సరసన చూపించారు కదండి. ఇప్పుడు మనం ఆ పెద్దకొండ వరకనేది వెళ్ళిపోతున్నాం. అక్కడైతే వాటర్ అనేది చాలా బాగా వస్తుంది. సేమ్ సరిగుడు వాటర్ ఫాల్స్ ఎలాగైతే వస్తుందో అలాగే పైనుంచి అనేది వాటర్ అనేది పడుతుందండి. ఇప్పుడు మనం అక్కడికి వెళ్దాం పిల్లలు. గట్టిగా చెప్పండి రా బాబు. ఓకే పదండి అయితే వెళ్దాం. మనం వెళ్ళిపోతున్న ఈ చిన్న జలపాతం యొక్క వాగండి. ఒకసారి మీరు చూడొచ్చు, చిన్న వాగే. వర్షం పడినప్పుడు అయితే చాలా పెద్దగా వచ్చింది. యువతల నుంచి అవతలకి అసలు బళ్ళు వెళ్ళి కాదండి. ఇప్పుడు ఏంటంటే వర్షం కురిసి ఆగిపోయిన వాళ్ళు ఏంటంటే కొంచెం చిన్న దారాన్ని వెళ్తుంది. ఇప్పుడు ఆ చిన్న జలపాతం దానికి ఇప్పుడు వెళ్ళిపోతున్నాం. ఈ దారం అంటే వెళ్ళిపోతామండి. వెళ్దాం. అక్కడైతే మధ్యలో కొంచెం లోతు ఉంటుందండి.
అసలు మా రిజర్వేషన్ ఏంటంటే కారణం ఇదిగోనండి, ఈ 2 కొండల మధ్య నుంచి అన్నది ఈ వర్షాకాలంలో చాలా ఎక్కువ నీరు అన్నది వస్తుంది. ఈ కొండ నుంచి అలాగా రిజర్వేషన్ అన్నది కలుస్తుంది. అసలు వద్దానండి ఎందుకు రా బాబు, ఇప్పుడు ఈ చీకటి అయిపోద్దాం అంటే మా బావాలు కొడుకు అన్నది అసలు ఊరుకోవట్లేదు. వెళ్ళాల్సిన మొలగాల్సిందని చెప్పి పేచి అనేది పెడుతున్నారండి. మేమైతే ముందుకన్నా వెళ్తున్నాం. మనమైతే జలపాతం దానికి అన్నది వస్తామండి. లేదంటే ఈ తుప్పలు అన్నది మనం నడుచుకుంటూ వెళ్ళాలి. లేదంటే ఇలాంటి తుప్పలన్నీ మనం శుభ్రం చేసుకుంటూ వెళ్ళాలండి. ఈ జలపాతం దాడికి అన్నది ఎవరు రారు సాధారణంగా మళ్ళీ తప్ప. ఇక్కడ ఏంటంటే ఈ నీరు అన్నది ఆ పైనుంచి అన్నది కిందకి డ్రమ్ములోకి అన్నది ఇవి ఇలా తోడతారండి. ఈ విధంగా ఇది చూస్తున్నారు కదా, ఇక్కడ నల్ల పైప్ అన్నది పెట్టారు. ఇక్కడ ఈ డ్రిప్ లైన్ ద్వారా అన్నది ఆ పైన అన్నది ఇలా పెట్టేసి పైప్ అన్నది 3-4 రోజులు అన్నది పెట్టేసి వదిలేస్తాయి. కింద డ్రమ్ములు ఎడతారండి, బాగా నిండిపోతాయి. ఇప్పుడు మనం వెళ్దాం, పైకైనా వెళ్దాం. ఈ కేడిఆర్ ఏంటంటే అండి, ముందు నడుస్తున్నాడేమో చాలా స్పీడ్గా వెళ్ళిపోతున్నాడు. వాడితో పాటు వీడేమో చిన్నగా ఉన్నాడు. ఫిట్నెస్ ఉంది ఇద్దరికి, త్వరగా ఎక్కేస్తున్నాడు. నేనే కొద్దిగా వెయిట్ ఎక్కువ కాబట్టి ఎలా పోతున్నాను, పక్క భయము పాములు ఉంటాయేమోనని. ఇంకెంత దూరం రాజు? గైడ్ పట్టిద్దాం బా. ఇది ఎక్కడే ఆల్రెడీ సౌండ్ వినపడుతుంది కదా. ఓకే ఓకే. మా బావగారు ఏంటంటే బాగా బొరి ఉండడం వల్ల నల్లపోతున్నారండి. దానివల్ల ఏం చేస్తాను, ఇలా ఫిట్నెస్ ఉండద్దా? వాడైతే ఇంకా స్పీడ్ నడిచేస్తున్నాడు నా కొడుకు. ఓసారి మీరు చూడండి, వెనకాల ఉంది కదా పెద్ద చెట్టు అన్నది, ఇది కొండ తామర చెట్టు అండి. ఇది ఏంటంటే గొమ్మ అన్నది తీయొచ్చు దీని ద్వారా అన్నది. దీనికి పాలని వేస్తండి, దాని పాలని ఒక గొమ్మ కింద అన్నది తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మనం పైకైనా వెళ్దాం బాబా. నీళ్ళని మార్చు జారిపోద్ది, అడిచెట్టు మీరు చూస్తున్నారు కదండి. ఇవన్నీ నీళ్ళు మా పాపం నిన్నడానికి కారణం ఈ నీళ్ళండి చాలా స్వచ్ఛంగానే ఉంటాయి. ఈ నీళ్ళు తాగదు కూడా. మీరు పైకైనా వెళ్దాం. నెలకి అక్షయ్ కింద చూసుకో. మనకి అడ్డదారణ ఉందండి, కాకపోతే అంటే నోచ్ అన్నది ఉంది, బాగా నోచ్ అన్నది ఉందని జాగ్రత్త పడిపోతారు. మనం వేరే రూట్ అనేది మనం వేరే దారాన్ని చేస్తామండి. వేరే కుప్పలన్నీ ఉన్నాయి. బ్యాగ్ జాగ్రత్త రాజు. మీరిద్దరు వెళ్ళిపోయారు, నేను రా. ఓకే డ్రిప్ లైన్ వేసుకున్నారే పైనుంచి నీళ్ళు వెళ్ళటం. జాగ్రత్త అక్షయ్, స్లోగా అడుగులు చూసేయాలి. ఆ పురుగులు ఏం చేయవు. అపార్ట్మెంట్ గొడిగా చూసుకో. మీరు చూస్తున్నారు కదండి, ఇదేనండి జలపాతం. ఒకసారి మీరు చూడచ్చు. ఇప్పుడు మా అక్క అనేది మునుగుతాడు. బాగుందా? సూపర్. మునుగుతాం బాగుంది. మనోడైతే సాలన్ కన్నది రెడీ అయిపోతాడండి. సువ్వు అనేది ఇచ్చినాడు, చూసారు కదా అంత స్టైల్ గానే ఇచ్చినాడు. అబ్బా చూశారు కదండి, అక్కడ సరస్సు నిండడానికి కారణం ఇలాంటి కొండ మీద పాయలు అనమాట. చిన్న చిన్న జలాశయాలు. అక్కడైతే వాళ్ళిద్దరు మునుగుతున్నారు. నేను వెళ్దామంటే ఇవన్నీ ఉన్నాయి వస్తువులన్నీ. కాలు జారుతుందేమని చెప్పి వెళ్ళట్లేదు. అయినా సరే బాగానే ఉంది. అసలు ఫుల్ తడిస్తే నేనైతే అండి, ఎందుకంటే భయం వేస్తుంది కొద్దిగా. అట్లే పడతావు జాగ్రత్త. చెడియా ఈ వర్షమే అండి, నీళ్ళు చాలా స్వచ్ఛంగా ఉన్నాయి. అసలు మీరు చెప్తే నమ్మరు, చాలా బాగుంది. నీళ్ళు అయితే చాలా టేస్ట్ ఉన్నాయి. నేను తాగుతున్నాను. మొత్తానికి అయితే వచ్చేసామండి. కేడీఆర్ చెప్పరా దీని గురించి? చూస్తారు కదండి, ఇదేనండి జలపాతం అనేది. ఇలాంటి చాలా జలపాతాలు ఉంటాయండి.
కాకపోతే ఏంటంటే ఈ ఎన్నట్లో ఇదొకటి ఒకసారి మీరు చూడండి, చాలా జలపాతాలు ఉన్నాయి కదా, ఇక్కడ నుంచి ఈ నీరన్నది లాగుతారు, ఈ డ్రిప్ లైన్ అన్నది పెట్టి ఆ పైన రోళ్ళన్నీ పెట్టేస్తారు, పెట్టిన తర్వాత కిందకైనా వాటర్ అన్న లాగుతారు. ఏరా బాగుంది అనుకుందా? సో హ్యాపీ అండి. ఈరోజు వారం రోజుల తర్వాత వర్షం ఆగింది. ఈరోజు అయితే చాలా హ్యాపీగా అనుకోకుండా ఈ వీడియో తీసాం. అక్షయ్ మీరు చూస్తున్నారు కదండి, ఆ కొండలు ఉన్నాయి కదా, అక్కడే మా ఊరు అన్నది ఉంది, అక్కడే మా రిజర్వేర్ అన్నది ఉందండి. ఆ కొండలు అనేది ఈ వర్షాలు అనేది బాగా వర్షాలు పడితే మా రిజర్వేర్ అనేది నిండుతుందండి. ఒకవేళ బాగా నిండిపోయిన తర్వాత ఇంకా గేట్లు అనేది తీసేస్తారు. తీసిన తర్వాత అక్కడి నుంచి వాటర్ అనేది ఇలాగ కిందకన్నది వచ్చేస్తుందండి. మీరు ఎప్పుడైనా గమనించారు లేదో, గట్టిగా వర్షాలు మాత్రం పడితే ఎగుడి నుంచి కింద పల్లానికే కదండి నీరు అన్నది వస్తుంది. పైనుంచి అన్నది కింద పూలకి అన్నది వచ్చేస్తుందండి. మీరు చూస్తున్నారు కదా, ఇది ఆవకొండ. ఈ ఆవకొండ ఏంటంటే ఈ బాగా వర్షాలు పడిన వల్ల ఇక్కడ మొత్తం అంతా నీరు అన్నది అయిపోయిందండి, పెద్ద చెరువులాగా అన్నది అయిపోయింది. మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ పొలాలే, వరి పొలాలు అండి. ఒక ఈ వారం 10 రోజుల నుంచి బాగా వర్షాలు పడిన వల్ల ఏంటంటే ఈ వరి పొలాలు అనేవి మొత్తం నీరు అన్నది ముంచేసింది. ఇప్పుడు ఈ 2-3 రోజులు అన్నది ఈ నీరు అన్నది పోతే మాత్రం రైతులు అన్నది కొంచెం పర్లేదండి, లేదంటే ఇంకా రైతులు అన్నది బాగా నష్టపోయినట్టే. మా ఊరి సైడ్ అయితే ఇలా ఉందండి. ఈ వర్షాకాలం అన్నది చాలా నదులు, చాలా వాగులు అనేవి నిండిపోయాయి. మనం ఈ నదులకి తర్వాత చిన్న చిన్న చెరువులకి అన్నది పక్కగా ప్రాధాన్యత అన్నది ఇవ్వాలండి. ఎందుకు ఇవ్వాలంటే ఈ వర్షాకాలం అన్నది బాగా వర్షాలు పడినప్పుడు కురిసిన వర్షం అంతా మొత్తం అంతా ఇలా చెరువులోకి అన్నది పోద్దండి. లేదంటే ఇంకా ఈ చెరువులు తర్వాత ఈ నదులు మనం ఆక్రమించేసి మనం ఇల్లు గడేస్తామో చూసారు కదా. ఉదాహరణకే మన విజయవాడ తర్వాత ఖమ్మం, బెజవాడ అన్నది బాగా మునిగిపోయాయి. ఎవరో చేసిన ఈ పనుల వల్ల ఏంటంటే మొత్తం ప్రజలందరూ నష్టపోతున్నారండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి, మరి గంట సింబల్ నొక్కండి. అలాగే మా బావగారు వాట్సాప్ ఛానల్, అలాగే టెలిగ్రామ్ ఛానల్ జీకే డీల్స్ అన్నది మీరు ఫాలో అవ్వండి. అందులో ఫాలో అవ్వడం వల్ల మీకు ఉపయోగం ఏంటంటే కొత్త ఆఫర్లు, అలాగే కొత్త ఏమన్నా దసరాకి కానీ సంక్రాంతి కానీ ఆఫర్లు వస్తే మాత్రం చాలా తక్కువగానే అది వస్తుంది. రూపాయి కూడా ఏంటంటే ఏ వస్తువునా సరే వచ్చే అవకాశం ఉంది. తప్పకుండా మీరు ఫాలో అవుతారు కదండి. ఫాలో అవ్వండి. ఉంటానండి. ఇట్లు మీకు Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. We wanna chase the night.